మనం ఎలక్ట్రానిక్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. ఎలక్ట్రానిక్ అంటే ఏందంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని మనం స్మార్ట్ వర్క్ అయితే చేయటాన్ని ఈ ఎలక్ట్రానిక్ అంటారనమాట. స్మార్ట్ వర్క్ అంటే ఏందంటే ఇవి కొన్ని ఈ కంట్రోల్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. అంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని కొన్ని సెమీ కండక్టర్స్, కాంపోనెంట్స్, ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఐసీస్ ఇవన్నీ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ని అయితే బిల్డ్ చేసి ఒక వర్క్ అయితే చేస్తుందన్నమాట. ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని సింపుల్గా ఒక స్మార్ట్ వర్క్ని చేస్తే దాన్ని మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటాం. ఎలక్ట్రానిక్ అంటాం అనమాట మెయిన్గా. అంటే ఈ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని ప్రాసెసింగ్, స్టోరింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్, ఇలా స్మార్ట్ కంట్రోల్, సిగ్నల్ ప్రాసెసింగ్, డేటా హ్యాండ్లింగ్, ఇలాగా స్మార్ట్ వర్క్ అయితే చేస్తే దాన్ని మనం ఎలక్ట్రానిక్ అంటామన్నమాట. ఈ డివైజెస్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటారు. వీటి కూడా ఎలక్ట్రిక్ డివైజెస్ అంటారు. కాకపోతే ఇది స్మార్ట్ వర్క్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటామన్నమాట మనం. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కంప్యూటర్, మొబైల్, రిమోట్ కంట్రోల్ వీటిని ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. ఇది దీని గురించి అయితే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మషిన్ అంటే ఏందో చూద్దాం అనమాట. ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్ బేసిక్స్లో మషిన్ అంటే ఏంటంటే ఏ ఎనర్జీ అన్నా కానివ్వండి, అంటే స్పెసిఫిక్ ఎనర్జీ అని ఏం లేదు. హీట్ ఎనర్జీ కానివ్వండి, లేదా సోలార్ ఎనర్జీ కానివ్వండి, లేదా హ్యూమన్ పవర్, హ్యూమన్ ఎనర్జీ కానివ్వండి, ఏ ఎనర్జీనైనా యూజ్ చేసుకొని ఒక మెషిన్ని మనం ఒక టూల్ని అయితే ఏదన్నా వర్క్ చేపించాము అని అంటే దాన్ని మషిన్ అంటామన్నమాట. అవి కొన్ని పార్ట్స్ అయినా కలిగి ఉండొచ్చు, కొన్ని డిఫరెంట్ షేప్స్ అయినా ఉండొచ్చు. ఏదైనా మనం ఒక ఎనర్జీని, ఏ ఎనర్జీ అన్నా కానీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ అన్నా కానివ్వండి, ఎలక్ట్రిక్ శక్తి అయినా, ఉష్ణ శక్తి అయినా, లేదా సూర్యశక్తినైనా, మనిషి శక్తిని ఉపయోగించి మనం ఒక పని అయితే ఒక వస్తువు నుంచి చేపిస్తే దాన్ని మషిన్ అంటారు సింపుల్గా. దాన్ని మషిన్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ పవర్, కరెంట్ పవర్ అంట. వాషింగ్ మిషన్ ఎలక్ట్రిసిటీ పవర్. ఇది కూడా బైక్ అంటే పెట్రోల్ పవర్. చూసారుగా, ఇది పెట్రోల్ పవర్ అనమాట. కెమికల్, రసాయన శక్తిని యూజ్ చేసుకొని బండి అయితే నడుస్తుంది. ఇది ఈ కెమికల్ మషిన్ అనొచ్చు దీన్ని, లేదా పెట్రోల్ మషిన్. కంప్యూటర్ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకొని వర్క్ చేస్తుంది. అలాగా ఏదైనా ఒక శక్తిని యూజ్ చేసుకొని వర్క్ అయితే చేపిస్తే ఒక వస్తువు ద్వారా, అంటే ఒక టూల్ ద్వారా, దాన్ని మషిన్ అంటాం అనమాట. ఇది సింపుల్గా. ఇంకా కొన్ని ఉన్నాయి బేసిక్స్ తర్వాత నుంచి మనం అడ్వాన్స్డ్కి వెళ్ళిపోదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.